మగ జాతి మొత్తం ఇంతేనా? ఏం జరిగింది? క్షమించండి, నన్ను క్షమించండి. నేను మోసపోయానండి. ఒక మోసగాడు మాటలు విని నేను మోసపోయాను. మన సంసారాన్ని రోడ్డు మీదకి ఈడ్చానండి. నువ్వు కట్టుకున్న భర్తనే మోసం చేసి నా దగ్గరికి వచ్చావు. ఇక నేను నిన్ను ఎలా నమ్ముతాను? నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేందుకు కొట్టి చంపేస్తా. నన్ను ఇలా మోసం చేసి ఎన్నాళ్ళు తిరుగుతావురా? కుక్క సాగు చెప్తావురా నువ్వు? సూపేంట్రా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ సూప్ అంతా నా ముఖం మీదనే ఉంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ సూప్ అంతా నా ముఖం మీదనే ఉంది. నన్ను ఏమైనా కొరక తింటావా ఏంటి? ఏంటి ప్రిన్సీ, ఏంటి ఎలా అరుస్తున్నావు? వాడు సూప్ అంతా వాడు నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నాడండి. ఆడా ఇంత అందంగా సింగారించుకుంటే ఎవరు చూడకుండా ఉంటారు? సర్లే, నేను వెళ్ళొస్తా. అబ్బా సిగ్గు. ఏమండి, నన్ను సినిమాకి తీసుకెళ్తానని వెళ్తున్నారేంటి? ఏం మాట్లాడవే? ఇదే నాకు నచ్చదు. పని మీద బయటికి వెళ్తానులే, రేపు తీసుకెళ్తాను. లోపలికి వెళ్ళు. నాకు కావాల్సిన ఆనందం ఎలా ఎత్తుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి ప్రిన్సి, నేను చూడటానికి నేను వస్తే అంత పెద్దగా వస్తున్నాయండి? ఏం మాట్లాడుతున్నావు శివ? మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అసలే అనుమానం పక్షి. సరే అవన్నీ వదిలే. నీకు నగలు చేయించడానికి 3 లక్షల రూపాయలు దాచాను. అవునా? నా కోసం 3 లక్షల రూపాయలు దాచావా? నేనంటే ఎంత ప్రేమ శివ నీకు. ఇక నేను సొంతం శివ. ఇష్టం వచ్చినట్టు హక్ చేసుకో. నీకు కావాల్సినట్టుగా నన్ను ప్రేమించు శివ. ఇక నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను ముద్దు పెట్టుకో శివ. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రిన్సి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు కూడా మనస్ఫూర్తిగా ఇష్టం శివ. నేనంటే ఇష్టం అంటున్నావు. అయితే ఈరోజు రాత్రి 9 గంటలకి మీ దగ్గర ఉన్న నగలు, బీరువాలో దాచిన డబ్బులు తీసుకుంటా ఇటైనా వెళ్ళిపోతాం, సరేనా? నగలు కూడానా? మా ఆయన ఎంతో కష్టపడి చేపించాడు శివ. చూడు ప్రిన్సి, నీకు నగలు కావాలా, నేను కావాలా? నిర్ణయించుకో. లేదంటే నేను నీ మొహం కూడా ఉన్నా. శివ శివ, నన్ను వదిలి వెళ్ళకు శివ. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు, నా దగ్గర ఉన్న డబ్బునే ప్రేమిస్తున్నావు. నన్ను వదిలేసి వెళ్ళటానికి నీకు మనసు ఎలా ఒప్పింది శివ? నా మీద ప్రేమ అనేది ఉంటే నువ్వు వస్తున్నావు అంతే. అలాగే వస్తాను శివ. డబ్బులు, బంగారం అంతా తెచ్చావా ప్రిన్సి? శివ, 10 తులాల నగలు, 1 లక్ష రూపాయల డబ్బులు తీసుకొచ్చాను శివ. వెళ్దాం పదా? వెళ్దాం, కానీ ఆ బ్యాగ్ ఇటు బండి ముందు పెడతాను, హాయిగా వెళ్దాం. బ్యాగ్ ఇటు. ఎత్తు ప్రిన్సి. ప్రిన్సి, బండి దిగు. ఏమైంది శివ? ఏమైంది? బండి దిగమంటున్నావు? ఏమైందా? నీ పని అయిపోయింది. ఈ డబ్బులు, నగలు అన్నీ నాయి. ఏంటి శివ, ఏం మాట్లాడుతున్నావు?
నమ్మి వచ్చాను కదా, నువ్వు నన్ను అంత మోసం చేస్తావా? నువ్వు కట్టుకున్న భర్తనే మోసం చేసి నా దగ్గరికి వచ్చావు. ఇక నేను నిన్ను ఎలా నమ్ముతాను? నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళదు, కొట్టి చంపేస్తా. అయ్యో ఒరేయ్, నన్ను ఇలా మోసం చేసి ఎన్నాళ్ళు తిరుగుతావురా? కుక్క సాగు చేస్తావురా నువ్వు. ఏడుస్తుంది ప్రసాద్ గారు భార్య కదూ? అవునరా, ఈ అమ్మాయి అన్నాడు ఎవరో బైక్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు కదరా. రే అసలు ఏం జరిగిందంటావు? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. అరే మనకెందుకురా, ఏమైనా జరిగితే మన మీదకి వచ్చింది. సరేరా, మన దగ్గర మనం వెళ్దాం పదా. ప్రిన్సీ, ఏంటి ఇక్కడ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏంటా ఏడుపు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ప్రిన్సీ. నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఎలా తెలుస్తుంది? నీకు ఏదైనా కావాలంటే నన్నే కదా అడిగేది, నాకు చెప్పవా? క్షమించండి, నన్ను క్షమించండి, నేను మోసపోయానండి. ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏం చెప్పకుండా ఏడుస్తావంటే? అరే చెప్పు, ఏం జరిగిందో? అయ్యో ఏమని చెప్పాలి? ఏమైంది చెప్పు. ఒక మోసగాడు మాటలు విని నేను మోసపోయాను. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అసలు అర్థమవుతుందా నీకు? మన సంసారాన్ని రోడ్డు మీదకి ఈడ్చానండి. వాడు నన్ను ప్రేమించాడని. ప్రేమ ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? నా దగ్గర ఉన్న డబ్బులు బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయాడండి. ఎవడాడు? లే పైకి లే, వెళ్దాం పద. ఎడబాక ప్రిన్సీ, డబ్బు నగలు పోతే పోయింది, నీకు మాత్రం బుద్ధి వచ్చింది. అది చాలు నాకు. కట్టుకున్నవాడి ప్రేమ నీకు కష్టంగా ఉన్నా నిన్ను మాత్రం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఎందుకే పిచ్చిదానా? పోతే పోని, నడు ఇంటికి వెళ్దాం. పో పద. ఏడబాగా. ఏమండి, మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నేను పిచ్చి పని చేశానండి, ఇంకెప్పుడు చేయనండి. సరే నడు, ఏడబాగా. ఏమండి, నా జీవితంలో నేను ఏ తప్పు చేయనండి, మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తప్పు చేశానండి, నన్ను క్షమించండి. మనకు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం చాలా తప్పు. మన బాధ్యతలు వదిలేసి వాళ్ళ మాటలకు లొంగటం పెద్ద తప్పు. అలా చేస్తే ఇలా రోడ్లు పాలవ్వక తప్పదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవించడం చాలా ఉత్తమమైన మార్గము.